ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. గుంటూరులో మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచిన చారిత్రాత్మక జిన్నా టవర్ విషయంలో మత చిచ్చు పెట్టేందుకు బీజేపీ వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ అన్నారు. బుధవారం సాయంత్రం దుగ్గిరాల ముర్తుజా నగర్లోని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షేక్ జాను సాహెబ్, హుసేన్ సాహెబ్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన చారిత్రాత్మక జిన్నా టవర్ విషయంలో మత చిచ్చు పెట్టేందుకు బీజేపీ వ్యవహరిస్తుంది. జిన్నా టవర్ పేరును మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు అనడం సరికాదు. స్వాతంత్రానికి పూర్వం కట్టిన చారిత్రాత్మక కట్టడమైన గుంటూరులోని జిన్నా టవర్ వివాదం చేసి ప్రజల మధ్య మతం పేరుతో విద్వేషాలు రగల్చి రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ నేతలు చూస్తున్నారు. 2022లోనూ జిన్నా టవర్ను వివాదం చేసి ప్రజల మధ్య మతం పేరుతో విద్వేషాలు రగిల్చి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించిన బీజేపీ దుష్ట పన్నాగాన్ని తిప్పికొట్టిన గుంటూరు ప్రజాప్రతినిధులు, అన్ని మతాల పెద్దలు, లౌకికవాదులందరూ అభినందనీయులు. జిన్నాను లౌకికవాది అని, స్వాతంత్ర సమర యోధుడని బీజేపీ అగ్రనేతలు ఎన్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ముస్లిం మత పెద్దలు లౌకికవాదుల కోరిక మేరకు 2022లో జిన్నా టవర్ దగ్గర భారతదేశ ఔన్నత్యాన్ని చాటేలా మూవర్ణెల జెండా ఎగురవేయడంతో వివాదం సద్దుమణిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉక్కు కర్మాగారం, విభజన హామీలు నెరవేర్చకుండా బీజేపీ మత సామరస్యానికి నిలయంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సోదరుల వలె ఐకమత్యంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు. చారిత్రాత్మక కట్టడాలను, వాటి పేర్లను మతాల పేరుతో తొలగించాలని ఆలోచనలు మానుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాలకి సహకరించాలని ఈ సందర్భంగా బీజేపీ నేతల్ని కోరుతున్నాం.